చేసి ఎవరికైతే బాగా మార్కులు వచ్చినాయో నీకు బాగా మార్కులు వచ్చినాయని ఎలా తెలవాలి? నువ్వు మంచి కాలేజీలో జాయిన్ అయినప్పుడు నువ్వు త్రూఅవుట్ 5.5 years నీకు మంచి మార్కులు వచ్చినాయనే విషయం మీ పక్కింటి వాళ్ళకి కానీ మీ ఎదురింటి వాళ్ళకి కానీ మీ చుట్టాలకు కానీ తెలుస్తుంది. నీకు బాగా మార్కులు వచ్చి కూడా మంచిగా మామూలు కాలేజీలో జాయిన్ అయ్యావు అనుకో, అప్పుడు నీ మార్కులు వేస్ట్ అయిపోతాయి. ఈ మంతే చెప్తుందిలే, మార్కులు వస్తే నిజంగా మంచి మార్కులు వస్తే మంచి కాలేజీలో జాయిన్ అవ్వదా, ఈ కాలేజీలో జాయిన్ అయిందంటే మార్కులు రాలేదులే ఏదో బుస్సు కొడుతుందిలే అంటారు. కాబట్టి మీరు చెప్పిన మార్కులు నిజము అని అందరికీ అనిపించాలన్నా మీరు ఎయిమ్స్ వస్తే కనుక వదిలిపెట్టకండి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ వచ్చిన ఆల్ ఇండియా కోటాలో మంచి కాలేజెస్ ఉంటాయి. ఇక్కడ గాంధీ ఉస్మానియా పట్టుకోకండి, దీనికంటే కూడా చాలా మంచి కాలేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఢిల్లీ లేడీ హెడింగ్సన్ తీసుకోవచ్చు, మౌలానా ఆజాద్ తీసుకోవచ్చు. ఎయిమ్స్ కన్నా కూడా అవే ముందు ఫిలప్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ద బెస్ట్ మెడికల్ కాలేజెస్, బాగా ఓల్డ్ మెడికల్ కాలేజెస్, ఓపీ బాగా ఉన్నవి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఉన్నవి అండ్ చాలా ఫెసిలిటీస్ ఉన్నవి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్ తీసుకున్నాం అనుకోండి, 5 సంవత్సరాలకి 5,000 6,000 ఫీజు అండి. ఇక్కడ సంవత్సరానికే 25,000 అవుతుంది గవర్నమెంట్ కాలేజ్ తీసుకున్నా సరే. మరి ఎయిమ్స్ కాలేజీలు తీసుకుంటే సంవత్సరానికి 5,000-6,000 ఫీజు అంటే అసలు నువ్వు మీ డాడీకి ఎంత సాక్రిఫైస్ ఎంత మిగులుస్తున్నట్టు చెప్పండి. సో కాబట్టి ఎయిమ్స్ వస్తే అసలు వదిలిపెట్టకండి, అది ఫస్ట్ పాయింట్. వెరీ గుడ్ ఎంసీస్ వచ్చిన మెడికల్ కాలేజ్ వచ్చినా అది వదిలిపెట్టకండి. ఎందుకంటే ఫీజు తక్కువ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది అండ్ పేషెంట్స్ ఇన్పుట్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది మేజర్ ఫ్యాక్టర్స్. కాబట్టి సో దాని పరంగా చూసిన తర్వాత మీ యొక్క అంటే మిగతా వాళ్ళు మామూలు కాలేజీలో చేస్తూ నువ్వు ఆల్ ఇండియా కోటాలో పోయావు అనుకోండి, ఆల్ ఇండియా కోటా అనగానే వాడు ఆల్ ఇండియా కోటా నుంచి వచ్చాడు రా బాబు, వాడు మామూలుడు కాదంటారు. కాబట్టి ఇవన్నీ మనం నిరూపించుకోవాలంటే మీరు కష్టపడ్డందుకు ఎక్కువ మార్కులు వచ్చినందుకు డెఫినెట్గా మీరు అటు వెళ్ళండి, అది మీకు ఉపయోగం. మీరు ఒకళ్ళు వెళితే ఇక్కడ స్టేట్ బార్డర్లో ఉన్న స్టూడెంట్ వస్తుందా రాదా అనుకున్నాడు, వాడికి మెడికల్ సీట్ వచ్చే అవకాశం ఉంది. వాడు ఏమీ కోరుకోవట్లేదు, నాకు ఎయిమ్స్ పెద్ద కాలేజ్ కావాలని కోరుకోవట్లేదు, నాకు మెడికల్ సీట్ వస్తే చాలరా బాబు అని అనుకుంటాను. సో కాబట్టి యు ఆర్ ద కింగ్ మేకర్. వాడి లైఫ్ నువ్వు సేవ్ చేస్తాను. నీ లైఫ్ని సేవ్ చేసుకుని పక్కన పెడితే ఇంకొక లైఫ్ని సేవ్ చేస్తావు అంటే నీకు ఎంత పుణ్యం వస్తుంది ఆలోచించండి. మనం పుట్టినందుకు ఒకటి లైఫ్ని సేవ్ చేసామంటే నీకు ఎంత పుణ్యం వస్తుంది. సో అదే ఆలోచించండి. ఇకపోతే లాస్ట్ ఇయర్ కూడా మనం దాదాపుగా ఓన్లీ మెరిట్ బేస్ మీద 80 to 90 స్టూడెంట్స్కి ఓన్లీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి ఓన్లీ హాస్టల్ ఫీజు తీసుకున్నాము. బట్ ఇయర్ ఏంటంటే అది పక్కన పెడితే 15 స్టూడెంట్స్కి టోటల్ ఫ్రీ కోచింగ్, నీట్ కోచింగ్ ఫ్రీ ఇవ్వబోతున్నాము 15 స్టూడెంట్స్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మెరిట్. వాళ్ళకి మెరిట్ ఉన్నా లేకపోయినా 15 స్టూడెంట్స్కి ఓన్లీ వాళ్ళ అకామిడేషన్ హాస్టల్ ఫీ తప్ప కోచింగ్ మొత్తం ఫ్రీ ఇవ్వదలుచుకున్నాము. అయితే ఆ 15 స్టూడెంట్స్ గవర్నమెంట్ కాలేజీ స్టూడెంట్స్ అయ్యి ఉండాలి. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో వాళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయ్యి ఉండాలి. మార్క్స్ ఎన్నొచ్చినా పర్వాలేదు, క్వాలిఫై కాకపోయినా పర్వాలేదు, వాళ్ళకి మేము సర్వ్ చేద్దాం అనుకుంటాం, మంచి కోచింగ్ ఇద్దాం అనుకుంటున్నాం. కాకపోతే మరి వాళ్ళు పూరా కాదా అనేది మాకు తెలియదు. కాబట్టి ఒక జిల్లా కలెక్టర్ ద్వారా ఒక లెటర్, సార్ వీఆర్ ఫ్రమ్ దిస్ బ్యాక్గ్రౌండ్, వీఆర్ ఎకనామికల్లీ వీక్, మై ఫాదర్ ఈజ్ డూయింగ్ దిస్ వన్, మై మదర్ ఈజ్ డూయింగ్ దిస్ వన్. కాబట్టి నాకు దయచేసి డాక్టర్స్ మెడికల్ అకాడమీలో కోచింగ్ ఫ్రీ ఇప్పించండి, అకామిడేషన్ అది నేను భరించగలను. ఒకవేళ నిజంగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నేను ఆల్రెడీ నీట్ కోచింగ్ ఫ్రీ ఇస్తున్నా కాబట్టి అకామిడేషన్ మీరు లేదా ఒక 3-4 మెంబర్స్ వాళ్ళకి అకామిడేషన్ కూడా మీరు స్పాన్సర్ చేసినట్టయితే ఒకళ్ళ లైఫ్ నిలబెట్టిన వాళ్ళు అవుతాము. కాబట్టి ఇది కూడా ఆలోచించండి ఎవరైనా సర్వీస్ పీపుల్ ఉంటే కనుక. సో అది పక్కన పెడితే అలా ఎట్లాగో మనం మెరిట్ బేసిస్ కూడా కన్సెషన్స్ లాస్ట్ ఇయర్ నుంచి ఇస్తున్నామని చెప్పాను. ఈ ఇయర్ కూడా కన్సెషన్స్ ఆన్ మెరిట్ బేసిస్ ఇస్తున్నాము. అయితే కట్ ఆఫ్కి అంటే ఫైనల్ కట్ ఆఫ్కి మార్క్స్ బేస్ పరంగా <10 ఉంటే ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాము, ఓన్లీ హాస్టల్ ఫీజు తీసుకుంటాము. <15 మార్క్స్ ఉంటే 75% కన్సెషన్ ఆన్ కోచింగ్ ఫీజు అండ్ <20 మార్క్స్ ఉంటే కనుక 50% కన్సెషన్ ఆన్ కోచింగ్ ఫీజు. సార్ మరి ఇప్పుడు ఇంకా కట్ ఆఫ్లు తెలియదు కదా, అక్టోబర్ అవుతుంది, అప్పటిదాకా మేము ఉండలేము కదా అనుకుంటే కనుక నేను అప్రాక్సిమేట్ కట్ ఆఫ్ చెప్తాను. దానికి ఇలా ఉన్న వాళ్ళు మాత్రం మీరు అప్రోచ్ కావచ్చు డాక్టర్స్ మెడికల్ అకాడమీకి. సో ఓపెన్ కేటగిరీ 405 కట్ ఆఫ్ అని అనుకుంటున్నాను. సో దానికి <10 మార్క్స్ ఉన్న ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ వీఆర్ గివింగ్ ఫ్రీ కోచింగ్ ఫర్ దెమ్. <15 ఉంటే కోచింగ్లో 75% కన్సెషన్ ఇస్తాము. 20 <20 మార్క్స్ అంటే 385 మార్క్స్ టు
390 మార్క్స్ ఉంటే కనుక 50% కన్సెషన్ కోచింగ్ ఫీజ్. అలానే బీసీఏ 335, బీసీబీ 385, బీసీసీ 345, బీసీడీ 395, బీసీఈ అండ్ మైనారిటీ 385, ఎస్సీఏ 345, ఎస్సీబీ 345, 340, ఎస్సీబీ 3SCC 360 అండ్ ఎస్టీ 365. దీనికి ఇందాక చెప్పిన <10, <15, <20 మార్క్స్ ఉన్న వాళ్ళు కోచింగ్కి మీరు రావాలి అనుకుంటే రావచ్చు. ఇట్స్ యువర్ విష్. బట్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాత్రం అందరికీ సీట్ రావాలనే ప్రయత్నం, ఓపెన్ కేటగిరీలోనే రావాలనే ప్రయత్నం మేము చేస్తాము. సో వస్తుందా రాదా అనేది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. బట్ మిగతా చోట్ల కన్నా కూడా నా దగ్గర అయితే డెఫినెట్గా ఎక్కువ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఎందుకంటే నా దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ వివిధ కారణాల వల్ల కార్పొరేట్ కాలేజెస్కి వెళ్ళారు కొంతమంది లోకల్ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళారు. ఒక్కళ్ళకి కూడా సీటు వస్తుంది.